హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ పద్మలో స్వాతం చదివితే యథావిధిగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు మంచి కలెక్షన్తో వచ్చాను. ఛానల్ కొత్తగా చూసారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అన్నీ టస్సరు చీరలో టసరు చీర అంటే ఇప్పుడు నేను కట్టుకున్న చీర టసర్ చీరే. అలాంటి చీరలు చాలా వరకు పట్టుకొచ్చాను. మీకు నచ్చితే వాట్సాప్ చేసేయచ్చు. చీర అంతా ఎలా ఉంటుంది, పళ్ళు బ్లౌజు ఈ డిజైన్ వస్తుంది అన్నమాట. ఇది రిచ్గా పళ్ళు, సేమ్ ఇదే ఫుల్ ప్రింట్ తోటి చెక్స్ తోటి బ్లౌజు. దీంట్లో కలర్స్ రీల్లో చూపించారు, మంచి కలర్స్. ఓకే, టసర్ చీర అంత కంఫర్ట్ ఏ చీర ఉండదేమోనండి. ఎంత స్టైల్గా ఉంటుందో అఫీషియల్గా ఏ చిన్న పార్టీ వేర్గా అయినా కట్టుకుని వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్కి. అంత మంచి చీర ఏదన్నా ఉందంటే టసరే నాకు తెలిసి. అలాగే గ్రే కలర్లో ఇది ఒకటి ఉంది. ఇదిగోండి, ఇది పౌటంచు, సేమ్ బ్లౌజు ఇలా ఉంది. ఒకవేళ నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. ఇది కాస్ట్లీదండి, వాటి మీద కొంచెం రేట్ ఎక్కువ. ఎందుకు అంటే ఇది బార్డర్ పెద్ద బార్డరు, క్వాలిటీగా కూడా ఉంటుంది దానికంటే కూడా. ఇదిగోండి, ఇది పౌటంచు, ఊరికే జాన్ పౌటంచే. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ అండి, చాలా బాగుంది. ఇది శారీ. ఒకవేళ నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. ఇవన్నీ నేను కట్టుకున్న చీర లాంటి టసరు. నేను కట్టుకున్న చీర కూడా కలంకారీ పళ్ళు, కలంకారీ రాలేదు నాకు. ఇది కూడా ఫుల్ కలంకారీ ప్రింట్, మంచి కలరు. ఇదిగోండి, ఇది పౌటంచు, సేమ్ అదే కలర్ బ్లౌజు. నచ్చితే వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేయండి, నేను మీకు వివరాలు చెప్తాను. ఇది కూడా పెద్ద బోర్డర్ చీర. ఈ చీర నాదండి, ఎందుకంటే రెడ్ అండ్ బ్లాక్. అంటే బ్లాక్ అంటే ఫుల్ బ్లాక్ కాదు, కానీ చాలా బాగుంది. కాకపోతే ప్రింట్ బాగుంది, అజరక్ ప్రింట్లో ఇచ్చాడు. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. శారీ ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఎందుకో డల్గా ఉంది వీడియో ఈరోజు, చాలా డల్గా ఉంది. ఎంత బ్రైట్నెస్ పెంచుకున్నా పెరగట్లే. అలాగే అక్కడ వరకు మీకు లెనిన్, టసర్ కదా. ఇదిగోండి లెనిన్ చీర, నా చీరే. అరిటాకు గ్రీన్, ఇదే కలరు మీకు కనిపించే కలరే. ఇది పౌటంచు, సేమ్ అదే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. చీర ఎలా ఉంటుంది నచ్చితే అడగండి, నేను రేట్లు చెప్తాను. అలాగే చందేరిలో ఇవి చీరలు ఉడికే 2-3 ఉన్నాయి. ఇదొక చీర. ఏట్లకి నేను రేట్లు చెప్పట్లేదు. ఇదొక చీర, చిన్న ప్రింటెడే బ్లౌజ్ వస్తుంది. ఇది సేమ్ కలరు. చందేరి అండి, ఇవి ప్యూర్ చందేరి. ఒకప్పుడు చెప్పాను కానీ రేట్లు ఇప్పుడు చెప్పట్లేదు. ఇది కూడా చందేరి. ఓకే, మీరు కొనుక్కోపోయినా పర్వాలేదు కానీ రేట్లు వీడియోలో చెప్పే అలాంటి సలహాలు అయితే ఇవ్వకండి, ఓకేనా. అది ఇది కూడా చందేరి ప్యూర్. నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కూడా చందేరి. ఇది నేను కట్టుకున్నాను చూసారా, సేమ్ ప్రింట్ అనమాట. నేను కట్టుకున్న చీరలాగా ప్రింట్ వచ్చింది కింద పైన, అదే బ్లాక్. ఇది ప్యూర్ చందేరి సారీ. ఓకే, అలాగే ప్యూర్ కంచి. అమ్మ పట్టు చీరలు ఏమన్నా ఉంటే పెట్టరా అని అడిగారు. చూపించినప్పుడు అడగరు, లైట్ కలర్లో ఇష్టపడతారు ఆవిడ, నా కస్టమరే. ఇదిగోండి కంచి చీరలో ఇది ఉంది, కావాలి అంటే చూడండి. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి, నచ్చితే అడగచ్చు. ఓకేనా. ఇంకా ఇక్కడికి వెళ్దాం. ఇది లెనిన్ చీర, ప్యూర్ లెనిన్. ఇలా ఉంటుంది. చిన్న ప్రింటెడే బ్లౌజ్ వచ్చింది, అద్భుతంగా ఉంది ప్రింటెడ్ బ్లౌజు. అది ఇది బ్లౌజు. ఇది నేనే హై నెక్ చూపించుకుని స్టైల్గా కాలర్ నెక్తో కట్టుకుని మీకు వీడియో చేస్తాను తొందరలో. ఓకే, ఈ చీర నాదే. అలాగే ప్యూర్ లెనిన్లో, ప్యూర్ సూపర్ నెట్, టస్సర్ సూపర్ నెట్. ఇదో చీర. నాకు ఇందులో గ్రీన్ ఉంది, గ్రీన్ అంటే లక్స్ గ్రీన్. ఇదో చీర. ఇవన్నీ కాస్ట్లీ చీరలండి. ఇది కావాలా, ఇది కావాలా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నాదే, ఈ కలర్ అయితే నాదే.
అది. అలాగే ఇది బాగా రేటు రీజనబుల్గా ఉంది. కోటా చీర అండి, సిల్క్ కోటా చీర, లైట్ కలరే చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇదో చీర. అలాగే ఇది మంచి చందేరి శారీ అండి, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంతకంటే ఓపెన్ చేసి సూపర్ శారీస్ ఉంటాయి నా దగ్గర, హెవీ క్వాలిటీ ఉంటుందండి, క్వాలిటీ సూపర్ ఉంటాయి. అందువల్ల నేను ఇంకా అంతకంటే ఓపెన్ చేసేసి చీరలు అయితే చూపించలేను, ఎందుకంటే నలిగిపోతాయి చీర. ఇది కూడా అదిరిపోయింది చీర అయితే. ఇలా ఉంటుంది. ఇది బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గానే ఉంటుంది, కానీ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు. మనం బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. ఇది కూడా లెనిన్ చీర, అందుబాటు ధరలో ఉన్న చీర. ఓకే, ఇంక ఇదైతే మోడల్స్ కట్టుకుంటారు కదా యాడ్కి, మల్ కాటన్, ప్యూర్ మల్ కాటన్ అనమాట. ఇంకా అసలు ఒంటి మీద చీర ఉందా అన్నట్టు ఉంటుంది. దీనికి కూడా మనం బ్లాక్ ఈ గడి బ్లౌజ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అయినా కలంకారీ పెట్టుకోవచ్చు. ఇది పళ్ళు. నచ్చితే ఇది కూడా బాగా తక్కువ రేట్లో ఉంది, బడ్జెట్లో. నచ్చితే అడగండి. ఓకే, అలాగే ఇంకా ఇవి సెమీ టసర్ చీరలు అనొచ్చు. ఇలాగా బార్డరు. ఓకే, చీర అంతా మాత్రం ప్యూర్ టసర్ చీరలు చెక్స్ ఎలా వస్తాయి అలా వచ్చినాయి. కింద పైన ఇలా బార్డర్, ఇలా చాలా బాగుంది. ఇందులో ఇంకో కలర్ ఉంది, వైన్ కలర్. ఎంత బాగుంది చూసారు చీర. ఇలా నచ్చితే కనుక వచ్చేయండి వాట్సాప్కి, అక్కడే మాట్లాడుకుంటాం. ఓకే, ఇది పౌటంచు చీర అంతా బార్డర్లో ఇలా ఉంటుంది. ఇదో చీర. ఇది ఇంకా పట్టు చీర కట్టుకున్నామా అన్నట్టు ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వెళ్ళిపోవచ్చు ఈ చీరతో. ఇలా ఉంటుంది. బడ్జెట్లో ఉన్న చీరలు ఇవన్నీ కూడా మీకు చాలా అందుబాటు ధరలో ఉన్న చీరలు, బాగా తక్కువ రేట్లో. అంటే బాగా తక్కువ అంటే 5,000 లోపు ఉంటాయి, బడ్జెట్ అంటే 10,000 లోపు ఉంటాయి. అట్లా ఇవైతే 5,000 లోపు అలా పడవచ్చు. ఇంకా నాకు బాగా నచ్చేసిన చీర బెంగాలీ కాటన్ అనమాట. ఇది కూడా మోడల్స్ కట్టుకుంటారు ఈ చీరలు. ఎలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ బెంగాలీ కాటన్ చీర, చాలా బాగుంటుంది. నచ్చితే కనుక అడగండి. అలాగే ఇది కూడా ప్యూర్ లెనిన్ శారీ, ప్యూర్ అంటే ప్యూర్ లెనిన్. అది అలా స్లేట్ కలరు, ఎలిఫెంట్ బ్లాక్ లాగా, గ్రే లాగా అలా ఉంది చీర. పౌటంచు సేమ్ రన్నింగే, ప్లెయిన్ బ్లౌజు. నచ్చితే అడగచ్చు. అలాగే ఇదిగోండి, ఇది కూడా ఇప్పుడు పట్టు చీర చెప్పాను చూసారా, బడ్జెట్ రేంజ్లోని, దాంట్లోనే ఇదో చీర. ఎంత పంచుండి, ఇవి మీకు చాలా తక్కువ రేటు ఉంటాయి. అలాగే ఇది జకాడితే బ్లౌజు, ఇప్పుడు ఈ ప్రింట్ ఎలా ఉందో అదే బ్లౌజ్ వచ్చేటప్పుడు మీరు కట్టుకుంటే చాలా కాస్ట్లీగా కనిపిస్తారు. అలా అని తక్కువ క్వాలిటీ చీరలు కాదండి, రేటు బాగా వీలుగా పడినాయి అంతే నాకు. ఇది సెమీ టసర్ చీర, ప్లెయినే. ఇలా మల్టీ కలర్ పళ్ళు, సేమ్ రన్నింగ్ బ్లౌజు. మనం ఈ డార్క్ కలర్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఇదో చీర. అలాగే సెమీ టసర్ అండి, ప్యూర్. చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ రేట్లకి ఇవ్వలేక ఏమైనా అడుగుతారు, రేట్లు తగ్గించేసి ఇస్తావా అని. అసలు మీరు కొనకపోయినా నాకు పర్వాలేదు, కానీ అలా నన్ను అవమానించొద్దు దయచేసి. ఇది కూడా సెమీ టసర్ చీర. అలాగే టిష్యూ లెనిన్, టిష్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బాక్సులు ఎలా కనిపిస్తున్నాయో అలాగే ఉంటుంది చీర అంతా. మీకు లోపల డిజైన్ పై డిజైన్ లాగా. ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది, ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది. చీర అంతా మాత్రం ఇలా ఉంటుంది. ఇది కూడా బడ్జెట్ రేంజ్లో ఉంది, మీకు చాలా మీరు ఎంత వాడుకున్నా పనికి వస్తుంది. అదో చీర. కనక మహాలక్ష్మి అని చీరలు అడగటం మానేసి అలిగేస్తారు ఊరినే. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు, మనం ఏమన్నా అంటే అలిగేస్తారనమాట. గులాబీ పూలు ఇడిసినాయి అని చెట్టు పువ్వులు పెట్టింది, చాలా బాగున్నాయి. ఆ పువ్వుల చెట్టు చూస్తే తెచ్చేసుకోవాలనిపించింది, అంత బాగా ఇడిసినాయి గులాబీలు. ఆవిడ చేత్తో చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. చూశాను. ఓకే, నాకు పెడితే ఆవిడకి ఆనందం. మా చెట్టు ఇంత బాగా పువ్వు అంటే, ఇంత ఎండాకాలం కూడా అంత బాగా పువ్వులు పూసినాయి అంటే గ్రేట్. ఆవిడ ఎంత సంరక్షణ చేస్తారో మొక్కలకి. ఇది సెమీ టసర్ చీర అండి,
ప్రింట్ వచ్చి కాంతా వర్క్ అవుట్లైన్, అద్భుతమైన చీర. అలాగే ఇంకా కొత్త కలెక్షన్ ఇప్పటి వరకు మీకు చూపించలేదు, సెమీ టసర్. ఇందులో ఓ చీర నా చీరే, ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటిదే. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్, ఇలా పళ్ళు, ఇదే చిన్న ప్రింటెడ్ బ్లౌజు. ఇట్లా చేతికి కూడా ఇలా పువ్వులు వచ్చినాయి. ఎంత బాగుంది చూసారా, స్క్రీన్ షాట్ తీసుకోండి. అదొకటి, దాంట్లో ఇది ఒక కలర్. ఇవి టసర్ చీరలేనండి, నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా అదే వర్క్ వచ్చింది. అలాగే సెమీ టసర్, ఇదిగోండి ఓపెన్ కూడా చేయలేదు చీరలు, కట్లో ఓపెన్ చేస్తున్నా. సెమీ టసర్లో చీరలు ఇవి. ఈ చీరలు కట్టుకుంటే స్కిన్ టచ్ అయ్యి చాలా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో మెత్తగా ఉంటాయండి, క్రేప్ చీరలు కట్టుకున్నట్టు. ఇది పౌటంచు, ఇదిగో రన్నింగే బ్లౌజు. చాలా అంటే చాలా బాగుంది, నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదో చీర సెమీ టస్సర్లో ఉన్న చీర. ఎంత బాగుంది ఈ చీర. ఒకవేళ నచ్చింది అనుకోండి, వాట్సాప్ నెంబర్కి రండి, నేను అక్కడ వీటి వివరాలు చెప్తా. ఇది ప్లెయిన్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, స్క్రీన్ షాట్. అలాగే ప్యూర్ లెనిన్లో వైట్, మీకు తెలుసు కదా, చూపిస్తూనే ఉంటా. దీనికి కూడా చిన్న పువ్వులు బ్లౌజ్ వచ్చింది. ప్యూర్ లెనిన్ అండి, ఇది ప్యూర్ లెనిన్. మీకు నచ్చితేనే అడగొచ్చు, లేదంటే ఎలాంటి ఇబ్బంది మనకి లేదు. ఇది కూడా సెమీ టస్సర్లో చాలా ఫ్యాన్సీ ఐటము. ఇదిగోండి బార్డర్లో ఇలా ఉంటుంది. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. రఫ్ అండ్ అప్ యూజ్ చీరలు ఇవన్నీ, ఓకేనా. ఇదిగోండి ఇదో చీర, ఇది ఫ్యాన్సీ క్రేప్ చీర అనమాట. ఈ గ్రీనే బ్లౌజ్ వస్తుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఒక చీర. అలాగే ఇంకేవి రేపు చూపిస్తాం. చాలా అంతవరకు చాలా మంచి కలెక్షన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చింది అనుకోండి, నా వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన చీర ఫోటో తీసి పెట్టండి, వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు వీడియోలో రేట్లు మెన్షన్ చేసేయచ్చు కదా, నీ ఊరు ఎక్కడ, నీ పేరు ఎక్కడ అని నాకు ఫోన్లు చేయకండి. నేను ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ కాబట్టి నేను ఎక్కడైనా మీకు చీర పంపిస్తాను. ఇంటికి వచ్చే అవకాశం లేదు ఎక్కడ, బయట వాళ్ళకి, మా ఊర్లో వాళ్ళకి నేను ఎక్కడో తెలుసు కాబట్టి పర్వాలేదు, పొరుగురు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. నీది ఏ ఊరు అని అడగటం కోసం ఫోన్లు చేస్తున్నారు. దయచేసి నేను ఆన్లైన్ బిజినెస్ అండి, అందువల్ల మీకు నచ్చింది అనుకోండి చీర, ఫోటో తీసి పెట్టండి, నేను వాటి వివరం చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అని తెలియజేస్తూ తప్పకుండా ఒక లైక్ వేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఇంకా నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అందరికీ నమస్తే. సైనస్ బాగా ఉండటం మూలంగా మానస సరోవర్ యాత్ర వెళ్దాం అనుకున్నాను. సైనస్ ఉన్నోళ్ళు కుదరదని చెప్పారు. ఆల్రెడీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో నేను ఒక లేడీ తీసుకెళ్తారు, ఆవిడ 39 సార్లు వెళ్ళారంట. వారిని కనుక్కుంటే సైనస్ ఉంటే ఎలా చేయరు మేడం అన్నారు. నిన్న నేను రీల్లో చూశాను, మానస సరోవర్ మా యాత్ర వెళ్ళి ఒక ఇద్దరు ఆక్సిజన్ అందక కింద పడి మంచులో దొల్లేస్తున్నారండి. వాళ్ళని చూసి చాలా భయం వేసింది. కొంచెం హెల్త్ అంటే ఒకళ్ళు వెళ్ళారని మనం వెళ్ళటం, అక్కడికి వెళ్తేనే దేవుడు అనుకుంటే వెళ్ళటం చాలా అదృష్టమే. కానీ కొంచెం హెల్త్ సహకరించలేని వాళ్ళు కానీ, విల్ పవర్ లేని వాళ్ళు కానీ అక్కడికి నేను వెళ్ళగలను అనేది ముందు ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. హెల్త్ సహకరించకపోతే వెళ్ళకూడదు. నిన్న వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఆక్సిజన్ అందిస్తున్నారు, తెలుగు మాట్లాడరు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. టూర్ ఎవరో పద్మ గారు వెళ్ళారు, లేకపోతే ఇంకొకరు లక్ష్మి గారు వెళ్ళారు, నేను కూడా వెళ్ళాలి అన్న అసలు ఆ పోటీతో మాత్రం వెళ్ళకండి. మీకు మీ ఒంటి మీద యోగం ఉంటే తప్పకుండా ఈశ్వరుడు తీసుకెళ్తాడు. ఒకవేళ వెళ్ళాలని తాపత్రయం మనకున్నా మనకి యోగం లేకపోతే ఈశ్వరుడు పిలుపు రాదండి. అందువల్ల నేను వెళ్ళలేకపోయానని బెంగ పెట్టుకోకుండా ఇంటి దగ్గర నుంచే కైలాస మానసరోవర యాత్ర వెళ్ళి అక్కడ కొండలు చూపిస్తున్నారు కదా, చూసో దండం పెట్టుకోవడమే. నేనైతే అదే చేస్తాను. ఎందుకంటే ఈ సైనస్ ప్రాబ్లం వల్ల నాకు హెడేక్, ఇంటి దగ్గరే కుదురుగా లేని, ఇంకా బయటికి వెళ్తే అసలు ఇంకెందుకు పనికిరాను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళకుండా ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాను. దాని గురించి మీకు కూడా చెప్తున్నాను. చాలామంది వెళ్దాం అని అనుకుంటాం కాబట్టి
జాగ్రత్త అండి. బయటికి వెళ్ళి ఆరోగ్యం పాడు అయిపోతే మనల్ని ఇంటికి కూడా ఎవరు తేరకూడని అది. ఇంకొకటి, చాలామంది ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఏమైపోయి అంటే, నేను రోజు వీడియోలో కనిపిస్తున్నాను కాబట్టి బాగానే ఉన్నాను, కానీ ఫోన్ మాట్లాడబుద్ధి కావట్లేదు ఎవరితోటి. అందుకని నేను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను అసలు ఫోన్ చేయట్లేదు. ఏం మాట్లాడతాం, రోజు ఏముంటాయి కబుర్లు, అది కూడా కొంచెం గమనించాలని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అందరికీ నమస్తే.